చూస్తున్నారు నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో పెత్తందారుల కష్టాలే వింటున్నారు, పేదవాడిని పట్టించుకోవట్లేదు. ఈ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత కూడా పక్క రాష్ట్రంలో ఉంటూ కూడా తనకు కావాల్సిన వాళ్ళకి న్యాయం చేస్తూ వస్తున్నాడని చెప్పి ఇలాంటి ఆరోపణలు. ఇక్కడ ఎవరైతే మూరుగుడు లావణ్య గారు మాత్రం పేదల్లో తిరుగుతున్నారని చెప్పి ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, ఏం చెప్తారు? పెత్తందారులు ఎవరు, పేదలు ఎవరు, అది ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం. ఒక లాయర్ గారి మూడో పెళ్ళికి 45 కోట్లు పెట్టుకొని వెళ్ళిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదవాడా? నా ప్రశ్న. అది అందరూ కూడా గమనించాలి. తర్వాత ఒకే కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా చేసి ఒక మినిస్టర్గా చేసి వేలాది కోట్లు 100 కోట్లు ఇసుకలో సంపాదించుకున్న కాండ్రు కమలా గారు కానీ మురుగుడు హనుమంతరావు గారు కానీ పేదల, వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన లావణ్య గారు పేదల. దానికి కూడా సమాధానం చెప్పాలి ఈ వైసీపీ ప్రభుత్వం. పేదల ప్రభుత్వం అంటే ఏంటి? ఒక పేదవాడికి, చదువుకున్న విద్యార్థికి ఉన్నతమైన స్థానం కల్పించే దిశలో వాళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి, ఇదిగో మేము ఈ పేదవాళ్ళకి సీట్ ఇస్తున్నాము, ఈ పేదవాడిని గెలిపించుకోండి, మేము వాళ్ళని అసెంబ్లీకి తీసుకెళ్తామందని చెప్తే అది ప్రజలు నమ్ముతారు. ఒక కోటేశ్వరుని తీసుకొచ్చేసి వీళ్ళు పేదవాళ్ళు కష్టాలు వింటున్నారంటే ఎక్కడ వింటున్నారు? ఇన్ని సంవత్సరాలు 15-20 సంవత్సరాలు ముడుగున హనుమంతరావు రాజకీయ చరిత్రలో కానీ కాండ్రు కమల చరిత్రలో కానీ ఏ రోజైనా జనంలోకి వచ్చి ప్రజల్లోకి వచ్చి వాళ్ళు ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళని ఆదుకున్న దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఈ 20 సంవత్సరాల్లో వీళ్ళు పేదల కష్టాలు తెలుసుకునే వాళ్ళ. నారా లోకేష్ బాబు గారు ఓడిపోయినా కానీ మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి పేదవాడిని తట్టి లేపుతూ తను చేస్తున్న సంక్షేమాలు ప్రజలకు అందజేస్తూ చిరు వ్యాపారాలకి బండ్లు ఇస్తూ వాళ్ళ ఆరోగ్యాల కోసం సంజీవుని పెట్టి ఇవన్నీ చేస్తుంది ఎవరు? లోకేష్ బాబు గారు కదా. తను చేస్తున్న కార్యక్రమాలు మొత్తం పేదవాళ్ళకే, ధనికులుగా. కళ్ళతో చూడండి, నోటితో కాదు, కళ్ళతో చూసి చెప్పాలని ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. అంటే ఈరోజు మంగళగిరిలో కానీ పిఠాపురంలో కానీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కానీ మహిళల చేతిలో ఓడిపోబోతున్నారు, బీసీ మహిళల చేతిలో అని చెప్పేసి ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, ఏం చెప్తారా? విషయం ఏంటంటే, నారా లోకేష్ బాబు గారు గెలుపు అనేది భారీ మెజార్టీతో మంగళగిరిలో గెలవబోతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా భారీ అత్యధిక మెజార్టీలో గెలవబోతున్నారు. మా పార్టీ తరఫున ముఖ్యులు అనుకునే నాయకులను పెడితే వాళ్ళు ఘోరంగా ఓడిపోతారని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలుగా లేడీస్ని పెట్టారు. అది వాళ్ళు తెలుసుకోకుండా, అజ్ఞానంగా వాళ్ళు తెలుసుకోలేక అరే మాకు సీట్ ఇచ్చారు మేము పోటీ చేస్తున్నాం అనుకుంటున్నారే కానీ ఇది ఒక భాగం, వాళ్ళ కుతంత్రంలో ఒక భాగం. వీళ్ళు ఓడిపోయే సీట్లు 2 పక్కాగా. అందుకని మన నాయకులను కాకుండా ఇలాగ కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చేసి పోతే వాళ్ళే పోతారు అనుకునే విధంగా చేశాడు. ఇది కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్న వైసీపీ కుతంత్రం ఇది. అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి వచ్చినాయి. ఎంతమంది కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఆపలేరు. ఆయన ఈ నెల 27 నుంచి కూడా ప్రజల్లో ఉంటారు బస్సు యాత్ర ద్వారా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిచిన వ్యక్తి, 151 సీట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి ఏ స్థాయిలో ఉండాలి, ఎలా ఉండాలి, ముందుగా ప్రజలు గమనించాలి. ప్రజల బాగు కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజా జీవనం కోసం పోరాడే వ్యక్తి ప్రజల్లో ఉండాలి. ఈ సందర్భంగా మీ అందరిని అడుగుతున్నా, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళాడా? అది ఏ విధంగా వెళ్ళాడు? స్కూళ్ళు కాలేజీలు బంద్ చేయించడం, చిరు వ్యాపారస్తులు అంతా కూడా కొట్లు మూయించడం, రోడ్డు పక్కన ఉన్న చెట్లు కొట్టించడం, పరదాలు కట్టుకోవటం, వెళ్ళటం. ఇది మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా చేశాడా? దీనికి సమాధానం వైసీపీలు చెప్పాల్సిందే. అంటే ఈరోజు గెలుస్తామనే సవాళ్ళు మొన్నటి వరకు సిద్ధమని చెప్పి ఈరోజు నాకు కళ ఉంది, యువత కళ, నా కళ, పేదరికం నుంచి బయటికి రావాలి అందరూ కూడా, ఇలాంటిది నా కళ అని చెప్పి మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి మంచి కళ ఉందండి. అది ఎట్లా అంటే, తను అసలు రాజకీయ నాయకుడు అయితే ఆ కళలు వేరుగా ఉంటాయి. అతను ఒక పారిశ్రామికవేత్త, డబ్బు ఎలా సంపాదించుకోవాలనే దాంట్లోనే ఉంది. ఈ రోజున భారతదేశంలో చూసుకుంటే ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానంలో ఉంది ఎవరు?
ధనికుల్లో మొదటి స్థానంలో ఉంది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదా? ఒక ధనికుడు వ్యాపార రీత్యా కోటాను కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటే పేదవాడిని ఎలా చూస్తాడు, ఎలా చేస్తాడు? పేదవాడికి ఇది ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డిది ఒకటి కుటిల బుద్ధి అంటారు కదా, అది ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఏం చెప్పారంటే మీ ప్రాంతంలో ఉన్న పేద ప్రజల్ని 1 సంవత్సరం దాకా పనులు బాటలు లేకుండా తిండి తిప్ప లేకుండా చేయండి, వాళ్ళకి పనులు వద్దు, అన్నీ స్పందింపచేయండి. లాస్ట్లో సంవత్సరం తర్వాత ఇదిగో నేను అమ్మఒడి వేస్తున్నాను, ఇదిగో నేను 18,000 వేస్తున్నాను, ఇదిగో ఆసరా వేస్తున్నాను అంటే ఈ 365 రోజులు కష్టపడ్డ ప్రజలు ఏదో వస్తుందని ఆశపడి చేతులు ఎత్తుతున్నారు. అదే ఆయన సూత్రం. అది ప్రజలందరూ గమనించాలి. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఇది కాదు. సంక్షేమాలు అంటే ఏంటి? రాష్ట్ర అభివృద్ధి జరగాలి, విద్యార్థులకి జాబ్స్ కల్పించాలి, దానిలో వచ్చిన అభివృద్ధి సంక్షేమంగా జనాలకు పంచాలి. అది చేయకుండా ఇతను చేసే దీనికి ప్రజలు కూడా గమనించాలి. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు వద్దు బాబు అని అతను ప్రారదోలేలాగా మనం రేపు వచ్చే ఎలక్షన్లో ఓటు అనేది మన జన్మ హక్కు. మనకి రాజ్యాంగం మనకి జన్మ హక్కు కల్పించింది. దానికి బాబా అంబేద్కర్ గారు మీరు 5 సంవత్సరాలు మీ బతుకులు మారాలంటే వాళ్ళు చేసే శాసనాలు కాదు, చేసే రాజకీయ నాయకులు కాదు, మీ బతుకులు మీరు మార్చుకోవాలంటే మీకు ఓటు హక్కు ఉండాలి. ఆ ఓటు హక్కే మిమ్మల్ని మీ జీవితాన్ని మలుస్తుందని చెప్పి మనకు ఓటు హక్కు ఇచ్చారు. రేపు రానున్న ఒక 20-30 రోజుల్లోనే ఎలక్షన్లు వస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించి మీ ఓటు హక్కు కాపాడుకొని మీ ఓటు ద్వారా ఇలాంటి రాజకీయ కుతలాలు చేస్తున్న ముఖ్యమంత్రులు ప్రారదోరి ఎవరైతే సంక్షేమాలు ఇస్తున్నారో ప్రజల బాగుకు వాళ్ళ కోసం సంక్షేమాలు ఇస్తున్నారో అలాంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలని నేను ఈ ప్రజలందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బీజేపీ పొత్తు వల్ల ముస్లిం మైనార్టీకి అన్యాయం జరుగుతుంది టీడీపీ పార్టీ నుంచి అని చెప్పి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఓకే, ఏం చెప్తారు? గతంలో కూడా 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేయలేదా? 2014 ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు బీజేపీతో అలయన్స్ ఉంది కదా. ఆ రోజు ఎవరికైనా ఏ ముస్లిం మైనార్టీ సోదరులకన్నా ఇబ్బంది కలిగించిందా ఈ ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎవరికన్నా కష్టాలు పెట్టిందా? ముస్లిం మైనార్టీలకి రావాల్సిన రాయితీలు రాకుండా చేసిందా? ఆ రోజు ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేసింది. ముస్లిం మైనార్టీ సోదరులకి వాళ్ళకి వచ్చే ఎన్నో కార్యక్రమాలకు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పట్టం కట్టి వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎన్నో సంక్షేమాలు కూడా ఇచ్చారు. ఆ రోజు లేదా? ఈరోజు ఎందుకు వస్తుంది? ఈరోజు కూడా 3 పార్టీల కలయిక ఒక దుష్ట శక్తిని ప్రాలదోటం కోసం తీసుకున్న కలయిక. ఈ కలయికని మేమంతా స్వాగతిస్తున్నాం. మా దగ్గర కూడా ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. రేపు రానున్న 24 ఎలక్షన్లో మైనార్టీ, ముస్లిం, ఎస్టీ సోదరులే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా తెలియబడుతున్నాను.